కరీంనగర్లో పట్టపొగలే దొంగల ముఠా రెచ్చిపోయింది. పీఎంజీ జ్యువెలరీ షాప్లో బీభత్సం సృష్టించింది. పీఎంజీ జ్యువెలరీ సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది ముఠా. తుపాకులతో చొరబడ్డ 5గురు దొంగలు దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. ధైర్యం చేసి అడ్డుకోవడానికి యత్నించిన 4 సిబ్బందిపై కాల్పులు జరిగాయి. ఆ 4కి తీవ్ర గాయాలయ్యాయి. దూసుకొస్తున్న తూటాలు ఓవైపు, గాయపడుతున్న సిబ్బంది మరోవైపు. దీంతో మిగిలిన సిబ్బంది హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పీఎంజీ జ్యువెలరీ షోరూమ్ ను ఓపెన్ చేశారు. రాత్రి లాకర్లో ఉంచిన గోల్డ్ ను డిస్ప్లేలో పెట్టారు సిబ్బంది. అదే సమయంలో కస్టమర్ లాగా ముందుగా లోపలికొచ్చాడు ఓ దొంగ. 20 గ్రాముల గోల్డ్ చైన్ కావాలన్నాడు. అదే సమయంలో షాప్ లో ఎంతమంది ఉన్నారో అంచనా వేశాడు. బయట ఉన్న మిగతా దొంగలకు సైక్ చేశాడు. ఒకరి తర్వాత ఒకరు లోపలికి చొరబడ్డారు 4 దొంగలు. వారిని అడ్డుకునేందుకు షోరూమ్ సెక్యూరిటీ గార్డ్ అడ్డుకునే యత్నం చేశారు. అయితే దొంగలు తమకు కూడా గోల్డ్ కావాలంటూ నటించారు. లోనికి వెళుతూనే తుపాకీలు చూపించి చోరీకి యత్నించారు. సిబ్బందిలో కొందరు భయపడకుండా అడ్డుకోవడంతో కాల్పులు జరిపారు. సేల్స్ మేనేజర్ తలపైన, మిగిలిన వాళ్ల భుజాలపై కాల్పులు జరిపారు. 20 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. 20 నిమిషాల పాటు జ్యువెలరీ షాప్లో పెనుగులాట జరిగింది. తుపాకీ కాల్పులతో అందరినీ భయపెట్టి చేతికందినంత బంగారు ఆభరణాలతో పరారయ్యారు దోపిడీ దొంగలు. బైకులపై వచ్చిన దొంగల ముఠా తిరిగి ఆ బైకులపైన వెళ్లిపోయింది. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. పీఎంజే జ్యువెలర్స్ కాల్పుల ఘటనలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్ రాజేష్ అపోలో రీచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ప్రస్తుతం మనం రాజేష్ని అడిగి అసలు ఘటన ఎట్లా జరిగిందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ భాయ్, ఎట్లా జరిగింది అసలు? ఎన్ని గంటలకు జరిగింది అది? సార్ 11:15 అట్లా అవుతుంది సార్. ఆ టైంలో ఒక నచ్చిండు కస్టమర్ లాగా వచ్చి సార్ ఆయనకు సార్ స్టాక్ చూపిస్తుంటే సార్ ఇంకొక 2-3 మళ్ళీ వెనకసిరి వచ్చారు సార్. వాళ్ళు వచ్చి లేదు సార్, మోసుకులు ఏం లేవు. వాళ్ళు వచ్చి గన్స్ ఇచ్చి హ్యాండ్ సబ్ చేసారు సార్. ఇక గోల్డ్ తీసుకుంటుంటే సార్ వాళ్ళు మీ అందరం తిరిగిపడ్డాక మా కాల్పు జరిపారు సార్. ఏమో సార్, నాకు తాగినాక నాకు కొంచెం నాకే ఏర్పడలేదు. ఒక 4-5 తాకినట్టున్నాయి సార్. సార్ నా సార్ మీద అయితే అందరి మీద ఒకసారి అందరు ఒకసారి చేసారు. అందరి మీద సడన్ తెలుగు మాట్లాడిందా? లేదు సార్, హిందీ సార్, తెలుగు లేదు. హిందీ మాట్లాడింది సార్. బైక్ల మీద వచ్చారా నడుచుకుంటూ వచ్చింది సార్? వాకింగ్. మీరు బయటనే ఉంటారు కదా? లేదు సార్, నేను లోపలనే ఉంటాను. లోపల ఉంటారు కదా సార్. ఇప్పుడు దానికి సంబంధించి ఏలు పెడితేనే లోపలికి పోవాలి కదా, ఫింగర్ ప్రింట్ వేస్తేనే. వాళ్ళు ఎట్లా లాక్ ఉంటుంది, అది లాక్ ఉంటుంది, లాక్ తీస్తేనే లోపలికి రావాలి. అది అయితే సార్ని అడిగిన సార్. ఫస్ట్ ఒకరు వచ్చినప్పుడు కస్టమర్ అనుకున్నాం, మళ్ళీ 3 వచ్చినప్పుడు సార్కి అడిగితే ఒకసారి ఏం రాని లోపలికి కస్టమర్లు అన్నాక సార్ లాక్ డోర్ తీసినాము సార్. ఓకే, అంటే దానికి ఆడ గాయాలు చేసిన తర్వాత నగలు తీసుకొని పోయిన తీసుకున్నాం సార్. ఫస్ట్ తీసుకుంటుంటేనే మేము తిరగబడ్డాం సార్. తిరగబడ్డాక కాల్చి వెళ్ళిపోయారు సార్. లాకర్ల నుంచి పట్టుకొస్తారు కదా నగలు. డిస్ప్లే అవుతుంది సార్. ఇంకా డిస్ప్లే అయ్యే టైంలో అన్ని బాక్సులు ఉన్నాయి అక్కడ. మేనేజర్ వీళ్ళందరూ ఉన్నారు సార్? వీళ్ళ మేనేజర్ సార్ రాలేదు సార్, ఒక సేల్స్ మేనేజర్ సార్ వచ్చారు, స్టాఫ్ ఉన్నాం. తుపాకులేనా ఇంకా ఏమన్నా కత్తులు? లేదు సార్, తుపాకులే ఉండే. ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చింది సార్? ఎక్కడ సార్? మీకు ఎన్ని తాకినాయి బుల్లెట్లు? సార్ నాకు ఒకటి ఆయనకు తాకింది సార్. వాళ్ళకి ఇంత నాకు దెబ్బ తాకినాక చీకటి వచ్చినాడు సార్. నేను అంతగానో గమనించలేదు. పొడగైతే ఒక్కసారిగా రాగానే తుపాకులతో తీశారు. తుపాకులు తీసి రైడ్ చేసి తమ మీద దాడి చేశారు. వెంటనే కాల్పుల ఘటన వల్ల ఈ కాల్పుల్లో మేము 4 గాయపడ్డామని చెప్పేసి రాజేష్ చెప్తా ఉన్నాడు. అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా హిందీలోనే మాట్లాడారని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షి సెక్యూరిటీ గార్డ్ అయిన రాజేష్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి. పేషెంట్ ఉన్నారు. పేషెంట్ కండిషన్ అయితే ఇప్పుడైతే నిలకడగా ఉంది, స్టేబుల్ ఉంది. గన్ షాట్ ఉంది, ఓన్లీ చేతికే తగిలింది. ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అయిపోయింది. కొన్ని ఫారెన్ పార్టికల్స్ అనేది లోపల ఉండిపోయినాయి. ఇప్పుడు దాని శస్త్రచికిత్స ద్వారా పార్టికల్స్ని తీసేసేయాలి. ఇంకెవరైనా తీసుకొచ్చారా? గాయపడ్డ వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్
ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు నేను వచ్చే వరకు అయితే ఈ పేషెంట్ ఒక్కనే ఉండే. వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది? వాళ్ళు కూడా నిలకడనే ఉంది, స్టేబుల్ ఉంది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు మల్టిపుల్ గాయాలైన బుల్లెట్ ఇంజరీ అయింది సార్, అబ్డామిన్ బుల్లెట్ ఇంజరీ అయింది. వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు ఎంతమంది సార్? వాళ్ళు టోటల్ మా దగ్గరికి 3 మెంబర్స్ వచ్చారు. 2 మెంబర్స్ లోపలికి వచ్చారు, 2 మెంబర్స్ అవుట్ సైడ్ నుంచి అవుట్ సైడ్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వచ్చిన దాంట్లో నుంచి ఇంకొకరిని కూడా ఇక్కడి నుంచి పంపించారు. ఇప్పుడు మా దగ్గర ఇన్పేషెంట్గా ఒకటే ఉన్నారు. మొత్తం 4 మెంబర్స్. మొత్తం 9 గాయపడ్డారు. 9 ఇక్కడికి వచ్చారు. వాళ్ళ సిచ్యువేషన్ అబ్డామినల్లో అంటే కడుపులో పొట్ట భాగంలో కూడా ఈ బుల్లెట్లు దిగాయి. వాళ్ళ పరిస్థితి బుల్లెట్లు లోపలనే ఉండిపోవడం వల్ల మెరుగైన చికిత్స కోసం వాళ్ళని హైదరాబాద్ తరలించారు. ఇక్కడున్న పేషెంట్ రాజేష్ కండిషన్ నిలకడగా ఉంది. బుల్లెట్ బయటకు వచ్చింది, కానీ కొన్ని పర్టికులర్స్ అలా లోపల ఉండిపోయాయి. బుల్లెట్కి సంబంధించిన అవశేషాలు. వాటిని ఆపరేషన్ చేసి తొలగిస్తామని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి. ఏమైందమ్మా? ఫస్ట్ ఒక ఆయన వచ్చిండు, చెప్పు నేను చూడలే. ఒక ఆయన వచ్చాడు సార్, చైన్ చూపెట్టమన్నాడు. చైన్ చూపెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసేమో ఇంకొక 2 వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. నేను బాత్రూమ్ ఉంటుందని బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చిండ్రు, భయపడి బాత్రూమ్ ఉన్నా డోర్ పెట్టుకోండి. నేను లోపల బాత్రూమ్ ఉన్నా, భయానికి డోర్ పెట్టుకోండి. మళ్ళీ బాత్రూమ్ వెళ్ళి కొంచెం వచ్చింది నన్ను. చెప్పు సార్. నేను బాత్రూమ్ లో దాగున్నాను, చూడలే. పోలీసులు మీరు పోలీసులకు సమాచారం ఇచ్చారా? ఇక ఇచ్చే వచ్చి నాకు భయం అవుతుంది. ఎంతమంది వచ్చిరమ్మా? ఎంతమంది వచ్చారు అమ్మా? పొద్దున ఎంతమంది వచ్చిండ్రు అమ్మమ్మ? ఎంతమంది వచ్చారు? నాకు భయం అవుతుంది. ఇటు పారిపోయినరా? బయటకు వెళ్ళినాక వాళ్ళని చూసినాం. ఏది రక్తాలు ఉన్న వాళ్ళు? రక్తాలు ఉన్న వాళ్ళని చూసినాం సార్. ఎంతమంది ఉన్నారమ్మా? దెబ్బలు 3 అయితే చూసినాం సార్. 3 చూసిండ్రు. అంటే అరుపులు బాగా వినబడ్డాయా? బాగా వినబడేసరికి మేము చూసినాం. కాల్పులు వినబడ్డాయా? కాల్పులు అంటే గిది దొరుకుతుంది గడికోసారి, అది మాదే కావచ్చు అనుకున్నా, కానీ అది వినవల్లే. సైరన్ వినబడ్డది. సైడ్ కానీ గదే కానీ ఇది దొరుకుతుంది కదా, అప్పుడప్పుడు ఇది దొరుకుతుంది రోజు. దొరికితే అదే